హలో అండి. ఈరోజు సాటర్డే నాకు థమ్స్అప్ డే. ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్ళాను గ్రాసరీస్ కొనడానికి. అప్పుడు నాకు అక్కడ థమ్స్అప్ కనిపించింది. ఈ థమ్స్అప్ చూడంగానే నాకు మొహంలో చాలా అంటే చాలా వెలుగు వచ్చేసింది తెలుసా. ఈ థమ్స్అప్ తాగి చాలా అంటే చాలా సంవత్సరాలు అయింది. సో మీరు అనుకుంటారు న్యూజిలాండ్లో ఇండియన్ గ్రాసరీస్ ఏమీ దొరకవేమో అని అనుకుంటారు, కానీ కాదు, అన్నీ దొరుకుతాయి, కానీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. చాలా కాస్ట్లీ ఉంటాయి. మనం ఉండేది ఒక చోటు ఉంటాము, ఈ గ్రాసరీస్ ఉండేయేమో ఒక 100 కిలోమీటర్స్ అలాగా ఉంటాయి అన్నమాట, 50 కిలోమీటర్స్ అలాగా. సో ఆడేది పొద్దున్న ఆఫ్ వచ్చిందంటే చాలు గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళి పొద్దున్నే లేచి రొటీన్ అయిపోయిందన్నమాట. పొద్దున్నే లేచి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. ఇండియన్స్ కదా, ఏమీ నచ్చవు ఈ పిజ్జాలు బర్గర్లు, అస్సలు నచ్చవు. సో ఈరోజు నాకు థమ్స్అప్ డే అనమాట. ఎలా అయినా ఈ థమ్స్అప్ తాగితే ఒక కిక్ ఉంటుంది కదా కదా బాగా. చిన్నప్పుడు చాలా అంటే చాలా తాగేసేదాన్ని నేను థమ్స్అప్. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ అవుతుంది ఈ థమ్స్అప్ అని తాగి. సో ఈరోజు నాకు థమ్స్అప్ డే అండ్ సాటర్డే ఈజ్ మై థమ్స్అప్ డే కదా. ఎవరికైనా థమ్స్అప్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. హాయ్ ఉంటానండి మరి, బాయ్.